అందరికీ స్వాగతం, సుస్వాగతం. పేరెంట్స్‌తో ఒక చిన్న మాట పాడ్‌కాస్ట్ షోకి స్వాగతం. నేను మీ హోస్ట్ సుహాసిని ఫ్రమ్ మామిస్ మూవీస్. ఎలా ఉన్నారు అందరూ? కొత్త సంవత్సరం వచ్చేసింది. జనవరి అయిపోయింది. ఫిబ్రవరి వచ్చేసింది. అంటే పేరెంట్స్ గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలైపోయింది. ఎందుకు అంటారా? పరీక్షల సమయం కదా మరి. బోర్డ్ ఎగ్జామ్ టైమ్ టేబుల్స్ వచ్చేసాయి. 10th క్లాస్‌కి, 12th క్లాస్‌కి పిల్లలందరూ పుస్తకాలతో కుస్తీ పట్టడం స్టార్ట్ చేశారు. మరి అమ్మా నాన్నలుగా మన టెన్షన్ పీక్స్‌కి వెళ్ళిపోతూ ఉంటుంది. అవునా కదా? బోర్డ్ ఎగ్జామ్స్ అవ్వని, కాకపోని యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే ఈవెన్ ఒకటో క్లాసు, రెండో క్లాస్ పేరెంట్ కూడా టెన్షన్ అయిపోతున్నారు ఈ రోజులు. ఎందుకు అని ఆలోచిస్తున్నారా? మరి కాంపిటీషన్ బాస్ కాంపిటీషన్. ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎలా ఉంది? క్లాస్‌లో ఫస్ట్ లేకపోతే మన ఫ్యూచర్ లేదు. ఫస్ట్ క్లాస్ ఎగ్జామే ఐఏఎస్ ఎగ్జామ్ అంత టఫ్‌గా ఇస్తున్నారు టీచర్లు. సో, మనము అంత కష్టపడాలి. క్లాస్‌లో ఫస్ట్ రావాలి. ఇదే కదా మనం మన పిల్లలకి చెప్పేది. ఈ మాటలు పదే పదే చిన్నప్పటి నుంచి చెప్పడం మూలంగా మీ పిల్లలు ఎంత స్ట్రెస్ గురవుతున్నారో మీరు ఆలోచించారా? బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి కష్టమైనవే. అది వాళ్ళ భవిష్యత్తుకి డిటర్మైన్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కరెక్టే అంటారు. కానీ అదే జీవితం కాదు కదా ఫ్రెండ్స్. ఆ ఇది జీవితం కాదు అని మనం పిల్లలకి చెప్పగలుగుతున్నామా ధైర్యంగాను? మనం పెట్టే ప్రెషర్ మూలంగా పిల్లలు స్ట్రెస్ అవుట్ అయిపోయి టెన్షన్‌తోని వాళ్ళు ఎంతో సులభంగా నేర్చుకోగలిగే విషయాలు కూడా చాలా ఎక్కువ టైం తీసుకొని నేర్చుకుంటున్నారు. చాలా కష్టపడుతున్నారు. అందుకనే ఈ ఎపిసోడ్ మీ అందరి కోసం, ముఖ్యంగా పేరెంట్స్ కోసం, మీ పిల్లల్ని బోర్డ్ ఎగ్జామ్‌కి ఎలా సులువుగా సన్నద్ధం చేయగలరో, ఎలా ఈజీగా వాళ్ళ లైఫ్‌ని స్ట్రెస్‌ఫుల్ చేయకుండా సింపుల్‌గా ఆహ్, ఆహ్, హెల్ప్ చేయగలరో మీరు వాళ్ళకి, ఎలా వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయగలరో, వాళ్ళకి ఎలా ఎంకరేజ్‌మెంట్ ఇవ్వగలరో చెప్పడం కోసమే ఈ ఎపిసోడ్. మరి మనం ఎపిసోడ్‌లోకి దూకేద్దామా? మొట్టమొదటి మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు దాని ఆ రూమ్‌ని వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఉండేట్టు చూడండి. అది చూస్తే చాలు సగం పైన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. 10థ్‌కొచ్చారు, 12థ్‌కొచ్చారు పిల్లల చేతిలో మొబైల్ కంపల్సరీ. చిన్న పిల్లలకి వీడియో గేమ్, టీవీలు, ట్యాబ్‌లు కంపల్సరీ. అవేమి పక్కన లేకుండా ఒకవేళ ఉన్నా అది ఆన్‌లైన్ స్టడీస్ మట్టుకే యూజ్ చేసుకునేట్టు వాటిని దూరం పెట్టండి. అది మీ పిల్లలతో మాట్లాడి వాళ్ళని అగ్రీ చేపించి పెట్టండి. దూరం పెట్టడమే కాదు అవి వాటితో పాటు మీరు కూడాను వాళ్ళు చదువుకుంటున్నప్పుడు మీరు వాళ్ళ పక్కన కూర్చుంటే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. పక్కన కూర్చోవడం అంటే ఊరికనే పక్కన కూర్చొని మీరు మీ మొబైల్ చూసుకోవడం కాదు మై డియర్ ఫ్రెండ్స్. లేదు టీవీ చూసుకుంటూ అరే చదవరా నేను ఇక టీవీ చూస్తున్నాను ఈ సీరియల్ అని చెప్పడం కాదు. వాళ్ళతో పాటు మీరు ఉండండి ఆ రూమ్లో. వీలైతే మీరు ఒక పుస్తకం చదువుకోండి. లేదంటే వేరే ఆర్ట్ వర్కో వేరే క్రాఫ్ట్ వర్కో మీ కాయగూరలు కటింగ్ పనో ఏదో ఒకటి చేయండి. అంతేగాని వాళ్ళ ముందు కూర్చొని మీరు మొబైల్ చూడటం టీవీని చూడటం ఇంటి పనులు మటుకు చేయకండి. రెండోది అతి ముఖ్యమైనది వాళ్ళకి ఒక టైం టేబుల్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంటారు చాలామంది. ప్రిపేర్ చేయకపోతే ఇట్స్ నాట్ టూ లేట్. ఇప్పుడైనా కూర్చొని టైం టేబుల్ ప్రిపేర్ చేయమని చెప్పండి. మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళకి కష్టమైన సబ్జెక్ట్లో ఏ సబ్జెక్టో మ్యాథ్సో, సైన్సో, బయాలజీనో, కెమిస్ట్రీనో కంప్యూటర్స్ ఏదో ఒకటి ఏది కష్టమైన ఒకటో రెండో సబ్జెక్టులోని టైం టేబుల్ ప్రిపేర్ చేయండి. వీలైనన్ని సబ్జెక్టుని చిన్న చిన్న చంక్స్‌గా డివైడ్ చేయండి. అది అప్పుడు చిన్న చిన్నవిగా ఉంటే వాళ్ళు ఈజీగా దాన్ని చదివేసి, ఈజీగా వాళ్ళు గుర్తుపెట్టుకొని, ఈజీగా కాన్ఫిడెన్స్ పెంచుకోగలరు. అలా వాళ్ళకి హెల్ప్ చేయండి. ఆల్రెడీ చేసేదుంటే ఇంకొకసారి మీరు రివ్యూ చేయండి. దాంట్లో తప్పేమీ లేదు. అమ్మలుగా, నాన్నలుగా మీ ముఖ్యమైన బాధ్యత ఏంటంటే ఈ టైం అప్పుడు వాళ్ళ డిస్ట్రాక్షన్స్ ఎలాగా లిమిట్ చేస్తున్నారో అలాగనే వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వండి. ఎక్కువ పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగలు, పాలు ఇవి కంపల్సరీగా ఇవ్వండి. ఎందుకంటే ఎక్కువసేపు రాత్రి మేల్కొని చదువుతూ ఉంటే వాళ్ళకి వేడి చేస్తుంది. వేడి చేస్తే నిద్ర సరిగ్గా పట్టదు. నిద్ర లేకపోతే చదివినది గుర్తుండదు. అందుకని కరెక్ట్‌గా టైంకి పడుకోమని చెప్పటం, సరైన ఫుడ్ ఇవ్వటం, ఎక్కువ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయటం అన్నది ప్రథమ కర్తవ్యం. ఈ టైం అప్పుడే మనకి మాఘమాసం వచ్చింది. పెళ్ళిళ్ళు, రిసెప్షన్‌లు, సీమంతాలు అవి ఇవి అని పిలుపులొస్తాయి. ప్లీజ్ ఈ ఒక్క సంవత్సరము వాటికి మీరు దూరంగా ఉండండి. మీ పిల్లల్ని దూరంగా ఉంచండి. చదువుకో చదువు మీద కాన్సంట్రేట్ చేయమని చెప్పండి. కానీ అంతేగాని చదువే లోకంగా ఉంటుందని చెప్పొద్దండి.
చదువుకున్న అరగంట ఒక గంట కాన్ఫిడెంట్గా చదువుకుంటే అప్పుడు వాళ్ళు ఏ ఫంక్షన్కైనా ఏ అవుటింగ్కైనా వెళ్ళచ్చు. కానీ అంతమందిలో వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఏరా బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి ఎలా చదువుతున్నావు అని మీ పిల్లల్ని అడుగుతూ ఉంటే వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ గురవుతారు. కాబట్టి ఇలాంటి ఫంక్షన్లు అవాయిడ్ చేసి మీరు ఫ్యామిలీగా కలిసి ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళండి, లేదంటే ఒక చిన్న అవుటింగ్కి వెళ్ళండి. అది వాళ్ళు రెండుని మళ్ళీ రీఎనర్జైజ్ చేస్తుంది. వాళ్ళు చక్కగా మళ్ళీ వచ్చి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. అలానే వాళ్ళని కొంచెం సేపు మెడిటేషన్ చేయమని చెప్పండి. ఎందుకంటే మెడిటేషన్ వాళ్ళల్లో స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ తగ్గిస్తుంది. ఒకవేళ వాళ్ళు ఫస్ట్ టైం మెడిటేషన్ కానీ స్టార్ట్ చేస్తుంటే మీ పిల్లలు ఒక దీపము, ఒక క్యాండిల్ వెలిగించి దాన్నే చూస్తూ కొంచెం సేపు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండమని చెప్పండి. ఆ దీపంని విజువలైజ్ చేసుకోమని బ్రెయిన్ లోపల. అప్పుడు మీకే తెలుస్తుంది వాళ్ళ ఫేస్ ఎంత బ్రైట్గా అవుతుందో. ఒక 5 నిమిషాలు మెడిటేషన్ తర్వాత వాళ్ళ స్ట్రెస్, యాంగ్జైటీ ఎంత తగ్గిందో. ఇలా రోజు ఉదయం సాయంకాలం ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ మెమరీ పవర్ పెరుగుతుంది, వాళ్ళలో టెన్షన్, యాంగ్జైటీ తగ్గుతుంది. అలాగనే ఒక చిన్న ఓంకారం జపించమని చెప్పండి. రోజు ఒక్కసారి 2 సార్లు ఓంకారం చేస్తుంటే వాళ్ళ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, వాళ్ళ బ్రెయిన్ డెవలప్ ఇంప్రూవ్ అవుతుంది, మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ కాకుండా ఇంకా అంతకంటే ముఖ్యమైనది లాస్ట్ వాళ్ళకి ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ సెటప్ చేసుకోమని చెప్పండి. 60%, 80%, ప్రతి ఒక్క కిడ్కి 100 రాదు, అవునా కదా? అలాంటప్పుడు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకోమని చెప్పండి. నా గోల్ 60 అయితే నేను 70 వరకు వెళ్ళగలను, కొంచెం కష్టపడితే ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా చదివితే అని చెప్పి 60 నుంచి 70కి వెళ్ళే దాన్ని ట్రై చేయమని చెప్పండి. అంతేగాని 20 50 నుంచి 100కి వెళ్ళడం ఇంపాసిబుల్ కదా. ఈ లాస్ట్ 1 మంత్ చదువుకొని అది వాళ్ళకి గుర్తు చేయండి. ఏదేమైనా వాళ్ళు పడే కష్టమే వాళ్ళకి దారి చూపిస్తుంది, అంతేగాని మార్కులు వాళ్ళ జీవితాన్ని గమ్యాన్ని నిర్దేశించవు ఫ్రెండ్స్. మార్కులు కాలేజ్లో సీట్ రావడానికి ఉపయోగపడచ్చేమో, కానీ అదే వాళ్ళ జీవితం కాదు అని వాళ్ళకి అర్థమయ్యేది చెప్పండి. మీరున్నారు, ఏ మార్క్ వచ్చినా మీరు వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఉన్నారు అని చెప్పి చెప్పండి. మనం పడే కష్టాన్ని బట్టి మనకు వచ్చే మార్కులు, మనకు వచ్చే జీవితము డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి చెప్పండి. ఎఫర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద రిజల్ట్ అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేది చెప్పండి. లాస్ట్గా వాళ్ళకి చిన్న చిన్న బ్రేకులు తీసుకోమని చెప్పండి. మెడిటేషన్ చేయటము, లేదా వాక్ వెళ్ళటము, మీతో కలిసి మాట్లాడటము, లేదా ఒక చిన్న మూవీ సాంగ్ వినటము, లేదా వాళ్ళకి ఇష్టమైన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడటము, టిక్టాక్ వీడియోస్ చూడటము. కానీ దాంట్లో ఒక లిమిట్ పెట్టండి, 5 మినిట్స్ 10 మినిట్స్, అంతకుమించి ఎక్కువ చేయొద్దు అని చెప్పండి. మీరు రిమైండ్ చేయండి. అంటే ఈ టైం అప్పుడు వాళ్ళని ఇంకో పక్క పిల్లలతోనో, ఎదురింటి బామ్మగారి మనవడితోనో, ఇంకోటితోనో కంపేర్ మటుకు చేయకండి ప్లీజ్. మీరు ఆల్రెడీ స్ట్రెస్ అవుట్ అయిన పిల్లల్ని ఇంకా స్ట్రెస్ అవుట్ చేయకండి, ఇంకా ఎక్కువ స్ట్రెస్ వాళ్ళకి పెంచకండి. చివరిగా నేను మీతో ఎప్పుడూ ఉంటాను, నేను లవ్ చేస్తున్నాను, వాట్ ఎవర్ మే బి ద రిజల్ట్ ఐఎమ్ దేర్ ఫర్ యూ అని ఒక కామెంట్స్ వాళ్ళకి ఇన్స్టాల్ చేయండి. అంతే అండి నా ట్రిక్స్. చాలా సింపులే కదా, కానీ మీరు చేసే ఈ చిన్న చిన్న పనులు వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తాయంటే మీ పిల్లల్లోని వాళ్ళు ఎలాంటి ఎగ్జామ్ అయినా ఈజీగా క్రాక్ చేయగలరు. మీకు అర్థమైంది అనుకుంటాను. ప్లీజ్ అందరూ ధైర్యంగా ఎగ్జామ్స్ అటెండ్ చేయండి, మంచి మార్కులతో పాస్ అవ్వండి, ఎవరు స్ట్రెస్ ఫీల్ అవుతండి. ఈరోజు టాపిక్ మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను. మీకు నచ్చితే మీ కామెంట్లో నాకు తెలియజేయండి. ఉంటాను మరి, మీ హోస్ట్ సుహాస్ని ఫ్రమ్ మావి షో మ్యూజింగ్. థ్యాంక్ యూ, బాయ్.